గురుకులాలకు గ్రీన్ ఛానల్లో నిధులు రేవంత్ మాటలు నమ్మశక్యంగా లేవు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. గురుకులాలకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేశామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మాటలేనా అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. కమిషనర్లు రావనే ఆయన గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా అని విమర్శించారు. హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడమే రేవంత్ అనుసరిస్తున్న సిద్ధాంతమా అని నిలదీశారు. ఈ మేరకు హరీష్ రావు ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండడానికి గురుకులాలు కేటాయించిన చాలీ చలానా నిధులే ఉదాహరణ. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు కేటాయించి గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. 12,000 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి 6.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం 100 కోట్లు కేటాయించే మనసు లేదా అని ప్రశ్నించారు. కమిషన్లు రావనే గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా? మీరు కేటాయించిన చాలీ చలానా నిధులతో సిబ్బంది వేతనాలు, మోటార్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం? చిత్తశుద్ధి లేని సమీక్షలతో గురుకులాలకు ఏం ప్రయోజనం? ఒకవైపు సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతుంటే తూతు మంత్రంగా సమీక్ష నిర్వహించడం దుర్మార్గం. గురుకులాలకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, స్టిచ్చింగ్ ఛార్జీలు ఎప్పుడు ఇస్తారు? అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు అద్దె బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? నెలలుగా పెండింగ్లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు ఎప్పుడు ఇస్తారు అని హరీష్ రావు నిలదీశారు. గురుకులాల మీద ప్రభుత్వానికి పట్టింపు ఉంటే విద్యార్థులు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారన్నారు. బడిబాట పట్టాల్సిన విద్యార్థులను ఆందోళన బాట పట్టించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మీద 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతిని దిగజార్చారు, విష వలయాలుగా మార్చారు, అపఖ్యాతిని ముట్టగట్టుకున్నారు అని మండిపడ్డారు హరీష్ రావు. 22 నెలలుగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సో 12,000 కోట్లతోటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంత అంటే ఒక 60 కోట్లు రిలీజ్ చేశారు. 12,000 కోట్లు ఎక్కడ, 60 కోట్లు ఎక్కడ? సో హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. 12,000 కోట్లు కాకపోయినా కనీసం 100 కోట్లు రిలీజ్ చేసే అంత లేదా మీకు? గోరంత చేసి కొండంత చెప్పుకోవడమే రేవంత్ రెడ్డి పని అని కూడా చెప్తా ఉన్నారన్నమాట. ఇంకా మరి ఈ గురుకులాల విషయాలకు వస్తే వాళ్ళకు ఫుడ్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, అట్లాగే కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో కూడా ఉంటాయి. మరి వాటి సంగతి ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నించారు.